పుష్యమి నక్షత్రంలో మొదటి పాదంలో కనుక మగబిడ్డ లేదా ఆడబిడ్డ పుట్టినట్లయితే 19 రోజుల శనిగ్రహ పూర్ణకుంభ జపం చేయించాలండి. మేనమామ పేరు మీద చేయించాలి. అంటే శిశువు యొక్క తల్లికి కనుక సోదరుడు ఉన్నట్లయితే అన్నైనా తమ్ముడైనా సరే మేనమామ పేరు మీద ఖచ్చితంగా పూర్ణకుంభ జపం అనేది చేయించాలి. అదే ఒకవేళ శిశువు కనుక 2వ పాదంలో కానీ 3వ పాదంలో కనుక జన్మించినట్లయితే అది కూడా పగటిపూట అండి. అంటే మధ్యాహ్న కాలంలో సూర్యోదయం సూర్యాస్తమయానికి మధ్య కాలంలో కనుక జన్మించినట్లయితే తండ్రి పేరు మీద 19 రోజుల శనిగ్రహ పూర్ణకుంభ జపం అనేది ఖచ్చితంగా చేయించాలి. అదే 2వ పాదంలో కానీ 3వ పాదంలో కానీ ఆడపిల్ల జన్మించి రాత్రి సమయంలో జన్మించింది అనుకోండి, సూర్యాస్తమయం తర్వాత జన్మించినట్లయితే ఆడపిల్ల యొక్క తల్లి పేరు మీద 19 రోజుల శనిగ్రహ పూర్ణకుంభ జపం అనేది చేయించాలి. ఒకవేళ 4వ పాదంలో జన్మించినట్లయితే అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా ఎటువంటి దోషము లేదండి. పుష్యమి నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారికి మాత్రమే జపం చేయించాలే తప్ప, దోష పరిహారణ పూజలు చేయించాలే తప్ప 4వ పాదంలో జన్మించిన వారికి ఎటువంటి దోషము లేదు. అయితే చాలా మందికి డౌట్ రావచ్చండి, ఎప్పుడు ఈ పూజలు చేయించాలండి, ఎప్పుడు ఈ జపం చేయించాలి అనుకోవచ్చు. శిశువు పుట్టిన 6 నెలల లోపు చేయించాలి. అంటే శిశువుకు 6 నెలలు వచ్చే లోపే చేయించాలి. అలానే ఈ పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారి జీవితంలో ఒడిదుడుకులు లేకుండా పైకి ఎదగాలి అంటే తూర్పు ముఖంగా ఉన్న ఇళ్లల్లో నివసించకపోవటమే మంచిది. ముఖ్యంగా ఈ పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు ఇంటి యజమాని అయితే శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ నక్షత్రంలో జన్మించిన వారిని దయగలవారు అని చెప్పవచ్చు. ఉదార స్వభావాన్ని కలిగి ఉంటారు. అనగా ఎవరైనా బాధల్లో ఉంటే లేదా అలాంటి సంఘటనలు కనుక చూస్తే వీరి ఆర్థిక పరిస్థితి ఏదైనా సరే, అంటే డబ్బు ఉన్నా లేకపోయినా చెలించిపోతారు. వారి వంతు సహాయాన్ని వారు చేస్తారు. ఈ రాశికి అధిపతి బృహస్పతి కావున, అంటే గురువు కాబట్టి దాని యొక్క కారణంగా ఈ నక్షత్ర జాతకుల యొక్క వ్యక్తిత్వం గంభీరంగా, అంకిత భావంతో, నిజాయితీగా, దేవుడిలా నీతిమంతంగా ఉంటారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారిలో చాలామంది ఆరోగ్యంగా మంచి శరీరాన్ని కలిగి ఉంటారు. ముఖం గుండ్రంగా ప్రశాంతవంతంగా ఉంటుంది. ఈ నక్షత్ర జాతకులకు చిన్నపాటి అహం కూడా ఉండదు. అంటే ఎంత పై స్థాయిలో ఉన్నా డౌన్ టు ఎర్త్ పర్సన్స్ లాగా ఉంటారు. వీరిది ఏ స్థాయి అయినను అణిగిమణిగి ఉంటారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే వీరికంటే తక్కువ స్థాయి ఉన్నవారు, అంటే ఆర్థికంగా తక్కువ స్థాయి వారు, వీరి వ్యక్తిత్వంతో పోలిస్తే తక్కువగా తొలతూగే మనుషులు సైతం నేనే గొప్ప అని వీరి ముందు ప్రగడ్భాలు పలుకుతూ ఉంటారు. ఎవరు ఎన్నన్నా సరే ఈ పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు వారి స్వభావాన్ని మాత్రం మార్చుకోరు. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది అనే సామెత వీరికి బాగా సూట్ అవుతుందని చెప్పవచ్చు. జీవితంలో శాంతి, ఆనందాన్ని పొందటం వీరి ప్రధాన ఉద్దేశం. అంకిత భావంతో, విశ్వసనీయంగా, సామాజికంగా ఉంటారు. ఇతరులకు అవసరమైన సమయంలో, అంటే క్లిష్ట సమయాల్లో ప్రజలకు సహాయాన్ని చేస్తారు. రుచికరమైన ఆహారం వీరిని సులభంగా ప్రలోభ పెడుతుంది. ప్రశంసలు వీరిని సంతోషపరుస్తాయి. ఎంత సంతోషంగా భావించినా సరే వీరిని పొగిడిన మనుషులకు లొంగరు. అయితే వీరు విమర్శలను మాత్రం సహించలేరు. అంటే వీరికి పొగడ్తలు ఇష్టమే కానీ వీరిని పొగిడిన మనుషులకు దాసీల్లాగా మారరు. కానీ వీరిని అవమానించిన వారిని లేదా వీరిని దూషించిన వారికి మాత్రం బుద్ధి చెప్పాలనే ఆలోచనలతో ఉంటారు. అన్ని రకాల సౌకర్యాలను సేకరించడానికి ఇష్టపడతారు. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. కానీ వీరికి సంపద విషయంలో పొగరు ఉండదు. దృఢ సంకల్పంతో భగవంతుణ్ణి నమ్ముతారు. తీర్థయాత్రలకు వెళ్తారు. అలాగే యోగా, జ్యోతిషం, మంత్రతంత్రాలు మొదలైన వాటిపై కూడా ఈ నక్షత్ర జాతకులకు ఆసక్తి ఉంటుంది. ఈ నక్షత్ర జాతకులు వీరి తల్లిని, అలాగే వీరి తల్లి వంటి స్త్రీలను ప్రత్యేకంగా గౌరవిస్తారు.
పుష్యమి నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషుల యొక్క వర్కింగ్ స్టైల్ కూడా చాలా సృజనాత్మకంగా ఉంటుంది. అనగా వీరికి పుట్టుకతోనే ప్రతిభ ఉంటుంది. ఒక పని కనుక వీరికి అప్పగిస్తే ప్రతి పనిని అత్యంత నిజాయితీతో నేర్పుగా చేస్తారు. కాబట్టి ఆ పని ఖచ్చితంగా విజయవంతంగా పూర్తవుతుంది అని స్పష్టంగా చెప్పవచ్చు. పని కారణంగా పుష్యమి నక్షత్ర జాతకులు కొన్నిసార్లు వారి జీవిత భాగస్వామికి అలాగే పిల్లలకు దూరంగా వెళ్ళవలసి వస్తుంది. కానీ వారికి దూరంగా బ్రతికినా వారి కుటుంబ సభ్యులకి వీరికి మధ్య ఎటువంటి దూరాన్ని కలిగించదు. ఎల్లప్పుడూ విలాసవంతమైన జీవితాన్ని గడపటానికే ఇష్టపడతారు. దానికి సరిపడా ధనాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తారు. ఈ నక్షత్ర జాతకులు భక్తి భావనతో పాటు శాంతియుతమైన ప్రవర్తన, మర్యాదపూర్వకమైన ప్రవర్తనను కలిగి ఉంటారు. కానీ పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారి జీవితంలో ఇతరుల యొక్క దుష్ప్రవర్తనకు వీరు సులభంగా బలవుతారు. వీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. వీరి మనసులో ఏముందో వ్యక్తీకరించడం మాత్రం కష్టం. అనగా వీరి మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టరు. అంత త్వరగా వీరి మెదడులో ఉన్న ఆలోచనలు అలాగే మనసులో ఉన్న భావాలను బయట పెట్టరు. వైవాహిక జీవితంలో కూడా వీరి జీవిత భాగస్వామితో ప్రతిదీ పంచుకోవటానికి ఎల్లప్పుడూ అసౌకర్యంగా భావిస్తారు. ఇది కొన్నిసార్లు అపార్థాలకు కారణమవుతుంది. అంటే వీరి మనసులో ఉన్న భావాలను బయటికి వ్యక్తపరచలేని స్వభావం కారణంగా వీరు అంతర్గత నొప్పిని అనుభవిస్తారు. అనగా వీరి మనసులో ప్రేమ ఉన్నా, బాధ ఉన్నా లేదా ఎలాంటి భావం ఉన్నా బయటకు చెప్పని స్వభావం వల్ల ఇతరులు వీరిని తప్పుగా అర్థం చేసుకుంటారు. దాని ఫలితంగా నన్నెందుకు అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారనే బాధ వీరిలో ఉంటుంది. అంటే అంతర్గత నొప్పిని అనుభవిస్తారు. వీరి మనసులో ఎంత బాధ ఉన్నా బయటికి చెప్పరు. వారిలో వారే దిగమింగుకుంటారు. ఈ పుష్యమి నక్షత్ర జాతకులు వారి పిల్లలతో, వారి జీవిత భాగస్వామితో కలిసి జీవించాలి అనుకుంటారు. అనగా కుటుంబానికి ఎల్లప్పుడూ దగ్గరగా ఉండాలనే ఆలోచనలు వీరికి ఉంటాయి. కానీ ఉద్యోగం వల్ల లేదా వ్యాపార పరిస్థితుల వల్ల పుష్యమి నక్షత్ర జాతకులు వారి కుటుంబానికి దూరంగా వెళ్ళవలసి రావచ్చు. అందుకే పుష్యమి నక్షత్ర జాతకుల యొక్క కుటుంబ జీవితం కొంచెం కష్టతరంగా ఉంటుంది. అయినప్పటికీ వీరి జీవిత భాగస్వామితో చాలా అంకిత భావంతో ప్రేమగా ఉంటారు. ఇక ఈ పుష్యమి నక్షత్రంలో 4 పాదాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క పాదంలో జన్మించిన వారి మనస్తత్వం ఎలా ఉంటుందో క్లియర్గా చెప్తానండి. పుష్యమి నక్షత్రం 1వ పాదంలో ఎవరైతే జన్మించారో వారు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారండి. 1వ పాదంలో జన్మించిన వారు తల్లి సైడ్ అని చెప్పవచ్చు. అంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా 1వ పాదంలో జన్మించినట్లయితే తండ్రితో పెద్దగా ఎఫెక్షన్ ఉండదు, తల్లితో ఎక్కువగా ఎఫెక్షన్ ఉంటుంది. ఒకేసారి అన్ని పనులు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారండి. ఒకే చేత్తో అన్ని పనులు చేస్తారు. అంటే మల్టీ టాస్కర్ అని చెప్పవచ్చండి. కానీ 1వ పాదంలో జన్మించిన వారి మనసు మంచిదైనప్పటికీ కూడా మాట కఠినం అని చెప్పవచ్చు. కాస్త పట్టుదల ఉంటుందండి. ఇది దేవగణ నక్షత్రం కాబట్టి సత్ప్రవర్తన కలిగి ఉంటారు. రాక్షస స్వభావం అనేది ఉండదు వీరికి. అయితే వీరి జాతకం ప్రకారం పుష్యమి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి హై స్కూల్ వరకు అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది మందకొడిగా సాగుతుందండి. ఆ తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత బాగానే చదవగలుగుతారు. ఉన్నత ఉద్యోగాలలో పనిచేసే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో కాస్త లేట్ అయినా మంచి స్థాయికి చేరుకుంటారండి. 1వ పాదంలో జన్మించిన వారికి 35 సంవత్సరాలు వచ్చిన తర్వాత కేతుదశ జరుగుతుంది కాబట్టి ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. 35 సంవత్సరాల వరకు బాగానే ఉంటుంది. 35 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల వరకు అంటే 42 సంవత్సరాలు వచ్చే అంతవరకు కూడా వీరికి కేతుదశ అనేది జరుగుతుందండి. అంటే ఒక్క మాటలో ఈ మధ్య సమయంలో 35 నుండి 42 సంవత్సరాల మధ్య కాలంలో ఆటిపోట్లను ఎదుర్కొనే సమయంగా చెప్పవచ్చు. దానితో పాటుగా ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి చెందే అవకాశాలు కూడా ఈ మధ్య కాలంలోనే ఉన్నాయి. ఈ 7 సంవత్సరాల్లోనే ఉన్నాయి. 42 సంవత్సరాల తర్వాత నుండి మీకు శుక్రదశ నడుస్తుందండి. కాబట్టి మంచి స్థాయికి చేరుకుంటారు, అత్యున్నత స్థాయికి చేరుకుంటారు అని చెప్పవచ్చు. ఉద్యోగ వ్యాపారాలలో బాగా రాణించగలుగుతారు 42 సంవత్సరాల తర్వాత.
ప్రభుత్వ ఉద్యోగాలు బాగా అనుకూలిస్తాయి. 42 సంవత్సరాల తర్వాత జీవితంలో బాధ్యతలు అనేవి తగ్గుతాయండి. కష్టాల నుండి చాలా వరకు బయటపడగలుగుతారు. ఇక పుష్యమి నక్షత్రంలోని 2వ పాదంలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందంటే, వీరు సాధారణంగా చాలా స్నేహపూర్వకంగా ఉంటారండి. ఎవరినైనా సరే బాగున్నారా అని పలకరించే వారిలాగా ఉంటారు. ధనాన్ని కలిగి ఉంటారు. ధనవంతులుగా ఉండే అవకాశాలు ఉంటాయి. మంచి స్థాయిలో స్థిరపడతారండి. ఈ పుష్యమి నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారిపైన శని భగవానుడి యొక్క ప్రభావం, బుధగ్రహ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటాయి. వీరిది కూడా దేవగణం కాబట్టి, అంటే పుష్యమి నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా వారు దేవగణం కిందే వస్తారు కాబట్టి సత్ప్రవర్తన కలవారుగా చెప్పవచ్చు. రాక్షస స్వభావం అనేది వీరికి ఉండదండి. పట్టు విడుపు ఉండనప్పటికీ కూడా మంచి మనసు. 2వ పాదంలో జన్మించిన వారికి కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది కాస్త మందగొడిగా సాగుతుందండి. అంటే ఇంటర్మీడియట్ కానీ 10th ముందు కానీ ఆ సమయంలో చదువుకునే సమయంలో ఆరోగ్యం పాడవటం కానీ, ఆ ప్రభావం అనేది చదువుపైన పడటం కానీ, చదువుపైన ఇంట్రెస్ట్ చూపించకపోవటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. చిన్నప్పుడు పెద్దగా చదువుపైన ఇంట్రెస్ట్ చూపించలేకపోయినా, మంచి మార్కులు రాలేకపోయినా ఉన్నత స్థాయికి అయితే చేరుకోగలుగుతారండి. ఎందుకంటే పుష్యమి నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారిని మేధా సంపన్నులుగా చెప్పవచ్చు. పుట్టుకతోనే తెలివితేటలు ఉంటాయండి. ఉన్నత ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారాన్ని కూడా బాగా మేనేజ్ చేయగలుగుతారండి. మిగిలిన పాదాల కంటే కూడా 2వ పాదంలో జన్మించిన వారు జీవితంలో కొంచెం త్వరగా స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. సకాలంలో వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీరికి 30 సంవత్సరాల తర్వాత నుండి కేతు దశ అనేది మొదలవుతుందండి. కాబట్టి ఈ సమయంలో 7 సంవత్సరాల వరకు, 30 నుండి 37 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఈ మధ్య కాలంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, లేదా విదేశాలకు వెళ్ళే విషయంలో కావచ్చు. కాబట్టి 2వ పాదంలో జన్మించిన వారు 30 నుండి 37 సంవత్సరాల మధ్య కాలంలో కోపాన్ని తగ్గించుకోవటం, ఆవేశాన్ని తగ్గించుకోవటం, మీ ప్రవర్తన అనేది పొగరుగా మారకుండా చూసుకోవటం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. 37 సంవత్సరాల తర్వాత శుక్రదశ అనేది ప్రారంభమవుతుందండి. మళ్ళీ జీవితం సాఫీగా సాగిపోతుంది 37 సంవత్సరాల తర్వాత. అదేంటండి మాకు అప్పుడే ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి అనుకోవచ్చు. బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా పుష్యమి నక్షత్ర 2వ పాదంలో జన్మించిన వారికి 37 సంవత్సరాల తర్వాత నుండి శుక్రదశ కారణంగా ఒడిదుడుకులు తక్కువగా ఉంటాయండి. నెమ్మదిగా మీ బాధ్యతలను తగ్గించుకుంటారు. ఇక పుష్యమి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందంటే, వీరు చాలా సున్నితమైనటువంటి మనుషులండి. సున్నితత్వం అని చెప్పవచ్చు. ఇతరుల పట్ల దయతో ఉంటారు. ఎవరైనా ఏదైనా బాధలో ఉన్నారనుకోండి, వెంటనే వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. అంతకుముందు వీరికి వారికి శత్రుత్వం ఉన్నా పర్వాలేదు, కానీ అలాంటివి చూస్తే చెలించిపోతారండి. హేతుబద్ధమైన ఆలోచనలు కలిగి ఉంటారు. మంచి లక్షణాలు ఉంటాయండి 3వ పాదంలో జన్మించిన వారికి. ఈ 3వ పాదంలో జన్మించిన వారికి జల సంబంధిత వృత్తులు, భూ సంబంధిత వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. 3వ పాదంలో జన్మించిన వారు కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసిన, రొయ్యల ఫ్యాక్టరీలు కానీ, రొయ్యల చెరువు కానీ, చేపల చెరువులు కానీ ఇలాంటివి ఉన్నట్లయితే జీవితంలో చాలా మంచిగా సంపాదించగలుగుతారు. ఈ పుష్యమి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి 6 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా చదువుపైన ఇంట్రెస్ట్ చూపించరండి. అల్లరితనం ఎక్కువగా ఉంటుంది. అంటే విద్యారంభం అనేది కొంచెం మందగొడిగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ 6 సంవత్సరాలు వచ్చిన తర్వాత నుండి 23 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న 17 సంవత్సరాల కాలం అనేది వీరికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా స్టడీస్ విషయంలోనండి. చదువు పైన ఎక్కువగా ఏకాగ్రతను చూపిస్తారు. బాగా చదవగలుగుతారు. మంచి సీట్లను సంపాదించగలుగుతారు. 23 సంవత్సరాల నుండి మళ్ళీ 30 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న 7 సంవత్సరాల కాలం అనేది కేతుగ్రహ ప్రభావం వల్ల, కేతు దశ కారణంగా వివాహంలో చిన్న చిన్న ఆటంకాలు రావటం కానీ, వివాహం ఆలస్యం కావటం కానీ, స్థిరపడటానికి కొద్దిగా ఆలస్యం జరగటం కానీ జరుగుతుంది. కాబట్టి మీరు 23 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య కాలంలో చాలా పేషెన్స్తో ఉండాలండి. అంటే చాలా ఓర్పు సహనంతో ఉండాలి. మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత మీకు శుక్రదశ అనేది నడుస్తుందండి. కాబట్టి జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది. మీకు ఎక్కువగా ఒడిదుడుకులు ఎదురయ్యేదల్లా 23 నుండి 30 సంవత్సరాల మధ్య కాలంలో ఉన్న 7 సంవత్సరాల కాలం కేతు దశలో. ఇక పుష్యమి నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు ఎలా ఉంటారంటే, 4వ పాదంలో జన్మించిన వారికి మొదటి 3 పాదాలలో జన్మించిన వారి కంటే కూడా తొందర ఎక్కువ అండి.
జ్ఞానం ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, సమర్థత ఉంటుంది. కానీ ఇవన్నీ ఉంటే ఏం ప్రయోజనం? ఓపిక ఉండదండి. అప్పటి వరకు బాగా కష్టపడతారు, ఇంతలోనే కోపం రావటం కానీ, లేదా ఎదుటివారి మాటలకు కన్విన్స్ అవ్వటం కానీ, తొందరపడి నిర్ణయాలను తీసుకోవటం, చుట్టాలను కానీ, బంధువుల్ని కానీ, స్నేహితులను కానీ కోపం రాగానే వెంటనే టక్కును ఒక మాట అనటం, తొందరపడి నిర్ణయాలను తీసుకోవటం కానీ, తొందరపడి మాటలు అనటం కానీ, ఇలాంటి లక్షణాల వల్ల 4వ పాదంలో జన్మించిన వారు జీవితంలో ఒంటరిగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 4వ పాదంలో జన్మించిన వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీ పైన కుజ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందండి. దానితో పాటుగా మీ నక్షత్రానికి అధిపతి అయినటువంటి శనిగ్రహ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది, పట్టు విడవరు. నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్లుగా వాదిస్తారు. ధైర్య సాహసాలు ఉంటాయి, సమర్థత ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి. 3 పాదాలలో జన్మించిన వారి కంటే కూడా ఈ 4వ పాదం, ఆఖరి పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఓపిక ఉండకపోవటం వల్లే జీవితంలో నష్టాలు ఎక్కువగా చూడవలసి వస్తుందండి. వీరికి 2 సంవత్సరాల నుండి 19 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న 17 సంవత్సరాలు కూడా బుధ దశ జరుగుతుంది. కాబట్టి చాలా చక్కగా చదువులో రాణించగలుగుతారు, మంచి మార్కులను సంపాదించగలుగుతారు, చదువు పైన ఏకాగ్రతను చూపిస్తారు. ఒకవేళ వీరు చదవకపోయినా వీరికి ఉండే ఐక్యూ కారణంగా ఒక్కసారి ఏదైనా వింటే చాలండి, దేనినైనా సరే అవలేలగా గుర్తుపెట్టుకోగలుగుతారు. మళ్ళీ 19 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల వరకు ఈ మధ్యలో ఉన్న 7 సంవత్సరాలు కూడా వీరికి కేతు దశ నడుస్తుందండి. కాబట్టి ఈ సమయంలో విద్యలో కొన్ని ఆటంకాలను ఎదుర్కొంటారు. బద్ధకం పెరుగుతుంది, కోపం పెరుగుతుంది, దురుసుతనం పెరుగుతుంది. కాబట్టి కేతుగ్రహ కారణంగా 19 నుండి 26 సంవత్సరాలు వచ్చేంత వరకు సొంత ఊరిలో కంటే కూడా వేరే చోట చదవటం కానీ, విదేశాలకు వెళ్ళి విద్యాభ్యాసం చేయటం కానీ చేస్తారు. అలాగే 4వ పాదంలో జన్మించిన వారికి వివాహ ప్రయత్నాల విషయంలో కూడా స్వల్పంగా జాప్యం ఉంటుందండి. ఎక్కువగా డిలే అవ్వదు, కానీ మీరు అనుకున్న దానికంటే కొద్దిగా లేటుగా వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగాలను బాగానే సంపాదించగలుగుతారు. 4వ పాదంలో జన్మించిన వారికి వ్యవసాయం కూడా బాగానే కలిసి వస్తుందండి. ఆ తర్వాత 28 సంవత్సరాల తర్వాత వీరికి శుక్రదశ నడుస్తుంది. కాబట్టి జీవితంలో మంచి అభివృద్ధిని చూస్తారు. 28 సంవత్సరాల తర్వాత ఒడిదుడుకులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి 4వ పాదంలో జన్మించిన వారి జీవితంలో. ఇవి పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం, వారి జాతక వివరాలండి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో 2024 సంవత్సరంలో పుష్యమి నక్షత్ర జాతకులకి ఎలా ఉండబోతుంది, ఈ రాశిలో జన్మించిన వారి వైవాహిక జీవితం అనేది ఎలా ఉండబోతుంది, పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు 27 నక్షత్రాలలో ఏ నక్షత్రంలో జన్మించిన వారిని వివాహం చేసుకుంటే వారి మ్యారేజ్ లైఫ్ అనేది బాగుంటుంది, ఎవరిని వివాహం చేసుకోకూడదో, ఎవరితో వీరి జాతక పొంతన అనేది కుదరదో, ఎలాంటి గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయో క్లియర్గా వివరిస్తూ నేను సపరేట్ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.